సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. దేవుడు ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రాశాడు. ఈ 108వ కీర్తనలు అంటాడు మొదటి వచనంలో, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును అంటున్నాడు. 2వ వచనంలో ఏమంటున్నాడు? స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచెదను. దేవుని బిడ్డలారా, దావీదుకి ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటి అంటే ఆయన వాయిద్యాలు తీసుకొని దేవుణ్ణి ఆరాధించటం, వాయిద్యాలతో దేవుణ్ణి ఆరాధించడం ఆయనకున్నటువంటి అలవాటు. దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంత్ అది. అర్థమవుతుందా? దేవుడు కొంతమందికి కొన్ని రకాలైన తలాంతులు ఇస్తాడు. ఒక్కొక్కరికి మంచి స్వరం ఇస్తాడు, తీయనైన స్వరం, మధురమైన స్వరం ఇస్తాడు. కొంతమందికి వాయిద్యాలు వాయించే చక్కని తలాంతులు దేవుడు ఇస్తాడు. ఇలా దేవుడు ఎవరికి ఇచ్చే తలాంతులు వాళ్ళు వాడుకోవాలి. ఈ దావీదు గారి పక్కన ఎప్పుడు కూడా ఒక వాయిద్యం ఉండేది, సంగీత వాయిద్యం. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అది నేర్చుకుని, బహుశా ఆయనకి చిన్నప్పుడు నేర్పించిన గురువు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన గొర్రెలను మేపుతున్నాడు కాబట్టి ఆయనంతటా ఆయనే నేర్చుకుని ఇక్కడ పాడి ప్రభుని మహింపరుస్తున్నాడు. ఎంత చమత్కారంగా వాయిస్తాడు అంటే సౌలు రాజులో పట్టిన దెయ్యం కూడా పారిపోయేదంట ఆయన వాయించే వాయిద్యానికి. చమత్కారంగా వాయించగలడంట. చూసారా రాయబడిన మాట, దావీదు గారి గురించి రాయబడినటువంటి మాట. ఆయన ఆ పిల్లన గురువు కానీ లేదా స్వరమండలం కానీ చమత్కారంగా వాయిస్తాడంట. ఇప్పుడు ఎవరైనా నేర్చుకుంటా ఉంటే వచ్చేస్తుంది, అమ్మో అది చాలా కష్టం అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనందరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, టచ్ ఫోన్లు ఉన్నాయి. ఆ టచ్ ఫోన్ కొనకముందు మీరు అందరూ అనుకుని ఉంటారు, అమ్మో ఇది నాకు రాదు, కష్టం ఆపరేట్ చేయటం అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు అందరూ 5వ తరగతి చదివిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా దాన్ని వాడుతున్నారు, టచ్ ఫోన్ కదా. అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు అంతకుముందు అనుకుని ఉంటారు, డ్రైవింగ్ చాలా కష్టం, కారు తోడటం నాకు రాదు, నేను ఎంత నేర్చుకున్నా, గేర్లు మార్చాలంట, స్టీరింగ్ చక్కగా తిప్పాలంట అని భయపడి ఉంటాం. నేను కూడా భయపడ్డా, కారు నాకు రాదేమో. కానీ నేర్చుకున్న తర్వాత ఇంతేనా అనిపిస్తుంది కదా. డ్రైవింగ్ కానీ ఏదైనా సరే, లేకపోతే కంప్యూటర్ కానీ. అలాగే వాయిద్యాలు కూడా వాయించే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే దేవుడు మంచి తలాంతులు మీకు ఇస్తాడు, మంచి జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఇంకో చోట అంటాడు, దేవుడే నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంట. 22 సంవత్సరాలు అవుతుంది నేను సేవకు వచ్చి. కీబోర్డు వాయించేవాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు ఇక్కడ. బ్రాంచ్ చర్చిలో ఉన్నారు కానీ పోయినారు అని చెప్పాను అనుకుంటా కదా. ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి ఆసక్తి ఉండాలి, దేవుని పనిలో నేను వాడబడాలి, నేను కూడా నేర్చుకోవాలి, ప్రభు పరిచర్యలో నేను ముందుండాలి అనేటటువంటి ఆసక్తి ఉంటే నీ ఆసక్తికి తగినట్లుగా దేవుడు నిన్ను మంచి తలాంతుతో నింపుతాడు. అర్థమవుతుందా? కాబట్టి దావీదుకు నాకు తెలిసి నేను అనుకోవటం ఎవరు నేర్పి ఉండరు, గురువు గారు టీచర్ ఎవరు ఉండి ఉండరు దావీదుకి. ఆయనంతటా ఆయనే నేర్చుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వాయిద్యములతో కూడా దేవుణ్ణి మనం ఆరాధించాలి. స్వరమండలము అంటే బహుశా అది కీబోర్డ్ లాంటిది అయి ఉండొచ్చు. మండలములో అనేక స్వరాలు ఉంటాయి. అర్థమవుతుందా? మనదే మండలం అండి, మామూలుగా విజయవాడ రూరల్ మండలం. అంటే ఈ విజయవాడ రూరల్ మండలంలో అనేక గ్రామాలు ఎలా ఉంటాయో స్వరమండలంలో కూడా అనేక స్వరాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ యొక్క స్వరాలన్నీ కూడా నేర్చుకొని దావీదు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక.
ఒక భక్తుడు చెప్పాడు, ఏలూరులో దేవసహాయమయ్య గారని ఉండేవాడు, చాలా గొప్ప దైవజనులు, ఐపీసీ సేవకులు. పరలోకంలో దేవదూతలు దేవుని ఆరాధించేటప్పుడంట వాళ్ళు ఒక్కొక్క దేవదూత 70 అడుగులు ఎత్తుంటాడంట. వాళ్ళు రెక్కలు చాపి దేవునిని ఆరాధిస్తూ ఉంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని రెక్కలు ఇలా ఊపుకుంటా ఆరాధిస్తుంటే ఆ రెక్కల్లో నుండి విచిత్రమైన సంగీత ధ్వనులు వస్తాయంట పరలోకంలో. దేవుడు ఆ దూతలకు అలాంటి అమరిక పెట్టాడంట, అమర్చాడంట. సో ఆ విధంగా వాళ్ళు రెక్కలు ఇలా ఊపుతుంటే రకరకాలైనటువంటి మధురమైన సంగీత శబ్దాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు పాటలు పాడుతుంటే దేవాలయం యొక్క గడప కమ్ముల పునాదులు కూడా ఏమైపోతున్నాయండి, కదిలిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అలాగున దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన మనం ఆరాధించాలి. వాయిద్యాలతో కూడా ప్రభుని మనము ఏమండి స్తుతించేవారుగా ఉండాలి. ఆ పిల్లలు చూడండి, వాళ్ళంతటా వాళ్ళే వాయిద్యాలు కొనుక్కొని తల్లిదండ్రులను పాపం ఏడ్పించుంటారు. ఆ వాయిద్యాలు కొనుక్కొని వాళ్ళు చక్కగా ఎంత ఇంట్రెస్ట్గా వాయిస్తారో వాళ్ళు. మరి సండే స్కూల్కి వెళ్ళారు, లేకపోతే ఇంకోటి ఏంటంటే రెండో ఆరాధనలో కూడా వచ్చి కూర్చుని మీరు వెళ్ళిపోయినాక వాళ్ళు వాయిద్యాలు వాయించేప్పుడు వెళ్తారు. 2 పిల్లలు అయితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్. కాబట్టి ఏదో ఆదివారం మనం వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మంచి వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు, కానీ ప్రభు కోసం మనము వాడబడేవారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం వాడుకోవాలి. అందుకే సంఘంలో పాటలు పాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కరు పిలిచి స్టేజ్ మీద పాట పాడమనేది ఎందుకంటే దేవుడిచ్చినటువంటి తలాంతులు మనము వాడుకునే వారికి ఉండాలి. కాబట్టి ఏదో పాస్టర్ గారే అన్ని పాటలు పాడేయటం, పాస్టర్ గారే వాయిద్యాలు వాయించేయటం, లేకపోతే ఆయనే వాక్యాలు కీర్తనలు చెప్పేసుకోవడం కాకుండా మీకు కూడా ఎందుకంటే అవకాశం ఇచ్చేది, మీరు కూడా దేవునిలో వాడబడాలి. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంతులు దేవునికి మీరు వాడాలి అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఆ రీతిగా చక్కని వాయిద్యాలు వాయించుకుంటూ ఏమండి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, స్వరమండలమా మేలుకొనండి. ఎప్పుడు లేస్తానంటున్నాడు? వేకువనే లేస్తాను. హల్లెలూయా. పెందల కడే లేస్తాను. ఆయనకున్న మంచి అలవాటు. 63వ కీర్తన అయితే యోధ అరణ్యములో ఉన్నప్పుడు రాశాడంట దావీదు గారు. యోధ అరణ్యములో ఉండి కూడా పెందల కడే లేస్తున్నాడండి, పొద్దుండే లేస్తున్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు కనిపెడుతున్నానయ్యా. ఎక్కడున్నాడంట ఆ కీర్తన రాసినప్పుడు? పైన ఉంది కదా చిన్న అక్షరాల్లో, యోధారణ్యంలో ఉండి ఈ కీర్తన రాశాడు. ఎందుకు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది అంటే ప్రియులారా, మరి మనందరూ తెలుసు దావీదుని సౌలు రాజు తరుముతున్నాడు కాబట్టి. సో యోధ అరణ్యంలో తిరగాల్సి వచ్చింది ఆయన. యోధ అరణ్యంలో మంచి డన్లప్ పరుపు ఉండదు కదండి, డబుల్ కాట్ బెడ్ ఉండదు, లేకపోతే ఫ్యాన్ ఉండదు. అర్థమవుతుందా? దోమలు మనకులాగా రాత్రి అంతా దోమలు గుట్టి ఉండొచ్చు. కొడుతున్నాయా? విజయవాడని దోమలు చాలా ప్రేమిస్తున్నాయి. నిజం, బయట కొన్ని చోట్ల లేవంట, కానీ విజయవాడ అంటే దోమలకి మహా ఇష్టం, దండయాత్ర చేస్తున్నాయి. వేకునే లేచే అలవాటు దావీదుకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అరణ్యంలో ఉండి కూడా ప్రియులారా, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూడా లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సో మనం కూడా అలాంటి మంచి అలవాటు ఉంటే ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను ఆయన ఆస్వాదించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ కీర్తనలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒకటే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కీర్తనకారుడు, వేకువనే లేచి దేవుని మనం స్తుతించాలి.
అర్థమవుతుందా? దేవుడు అది కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి అనుభవం కలిగి ఉందాం. దేవుని మహిమపరచుదాం, ఆయన్ని ఆరాధించుదాం, వాయిద్యాలు వాయించుకుంటూ ప్రభువుని మనం గణపరచుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.